ఒక బలహీనమైనటువంటి ఒక ఇల్లాజికల్ పాయింట్ తీసుకుని ఏమాత్రము సమంజసము కాని ఒక పాయింట్ తీసుకుని దాంతో సూపర్ స్టార్ మహేష్ బాబుని హీరోగా పెట్టి సినిమా తీసి గుంటూరు కారం అనే టైటిల్తో రిలీజ్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మాటల మాంత్రికుడు అని ఆయనకు ఒక టైటిల్ కూడా ఉంది. అయితే గుంటూరు కారం సినిమా ప్రధానంగా బేస్ అయింది రెండు పాయింట్స్ మీద. ఒకటేమో ఒక పొలిటీషియన్ జీవితంలో వివాహేతర సంబంధము లేకపోతే 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇది పబ్లిక్లోకి వెడితే వాళ్ళ ఇది డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ కెరియర్ పొలిటికల్ కెరియర్ డ్యామేజ్ అవుతుంది అనేది ఒక పాయింట్. దాన్ని హైడ్ చేయటానికి, దాన్ని పబ్లిక్లోకి పంపు కాకుండా చూసుకోవటం అనేది చాలా సీరియస్గా వాళ్ళు పట్టించుకుంటారు అనే పాయింట్ తీసుకున్నట్టు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే దీనిలో అంటే పొలిటికల్ ఏరియాలో నడిపాడు ఆయన కథని. ఒక రకంగా ఇది కుటుంబ కథ అనుకోవాలి. రెండోది, నిజానికి ఇలాంటి ఈ సినిమాలో హీరోయిన్ అనే అనలేం కానీ ప్రధాన పాత్రధారిణి రమ్యకృష్ణ పాత్రకి కీర్తి కిరీటాలు అనేటువంటి అద్దంపూడి సులోచనారాణి గారి నవలలో రాజ్యలక్ష్మి అనేటువంటి క్యారెక్టర్కి కొంచెం పోలికలు కనిపిస్తాయి. ఆవిడ కూడా కొడుకుని కని భర్తని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ పాయింట్ తీసుకున్నాడు ఈయన. తీసుకుని దాన్ని పొలిటికల్ దీనిలోకి తీసుకెళ్ళి ఇక్కడ భర్తని వదిలివేసి వెళ్ళిపోయినటువంటి భార్య ఎందుకు వెళ్ళిపోయింది అనడానికి ఒక బలహీనమైనటువంటి కారణం తీసుకున్నాడు ఆయన. తండ్రికి భయపడి అనే పాయింట్ నిలబడదు, అది లాజికల్గా నిలబడదు, ఆ క్యారెక్టర్ పరంగా కూడా నిలబడేటువంటి వ్యవహారం కాదు. అది పక్కన పెట్టేస్తే ఇలా వెళ్ళిపోయినటువంటి భార్య ఆ కొడుకుని వదిలేసి వెళ్ళిపోతుంది. తండ్రి ఏమో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోతాడు. కొడుకు అక్కడ పెరుగుతాడు. పెరిగినటువంటి కొడుకు నుంచి, అంటే ఆ కొడుకు గురించి, ఆ గత వివాహం గురించి, ఆ పాత భర్త గురించి సమాచారం మంత్రి పదవి రాక అసమ్మతిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే బయటకి లీక్ చేస్తాను, సమాజంలోకి పంప్ చేస్తాను అని అనటం కొంచెం కలవరం కలిగిస్తుంది ఆ పార్టీ అధినాయకుడికి. కలవరం కలిగించి అతను ఈ కొడుకు నుంచి ఒక అగ్రిమెంట్ తీసుకోవాలనుకుంటాడు. ఇది ఇల్లాజికల్. ఈ కొడుకు నుంచి ఒక అగ్రిమెంట్ తీసుకుని, అంటే ఈ కుటుంబంతోనూ నాకు ఎట్టి సంబంధము లేదు అనేది ఆ అగ్రిమెంట్ సారాంశం. ఆ అగ్రిమెంట్ తీసేసుకోవటం ద్వారా ఈ విమర్శను ఎదుర్కోవాలి అని రాజకీయ నాయకుడు అనుకుంటాడు. ఇది టోటల్ సినిమాని గందరగోళం చేసింది. అంటే సగం సినిమా పైన హీరో క్యారెక్టరు రమ్యకృష్ణ కొడుకు పాత్రే. అయితే ఈ కొడుకు నుంచి సంతకం తీసుకోవటం అనే దాని మీద చాలా కసరత్తు జరుగుతుంది సినిమాలో. ఒక అడ్వకేటు, ఆయన కూతురు, అతని జూనియరు, వీళ్ళందరూ కలిసి ఆ హీరోతో సంతకం పెట్టించడానికి పడే తిప్పల మీద సగం పైగా సినిమా నడుస్తుంది. అయితే ఒకవేళ సంతకం పెట్టేశాడు అనుకుందాం. సంతకం పెట్టేసినంత మాత్రాన అది కోర్టుకి వ్యాలిడిటీ ఉంటుంది, కానీ ఆ డాక్యుమెంట్కి సమాజంతో దానికి ప్రమేయం ఏముంది? అసలు అగ్రిమెంట్ మీద సంతకం ఎందుకు తీసుకున్నారు? సంబంధం ఉండబట్టే కదా సంతకం తీసుకుంది అనే పాయింట్ మీద కదా బయటకి సమాజంలోకి వెళ్ళేది ప్రతిపక్ష నాయకుడు, లేకపోతే వీళ్ళ అసమ్మతి నేతో ఒకవేళ సమాజంలోకి ఈ పాయింట్ తీసుకుని వెళ్ళదలుచుకుంటే అతని దగ్గర ఆల్రెడీ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, వీళ్ళ ఫ్యామిలీ పిక్చర్ ఉంటుంది, దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు సినిమాలో డైరెక్టర్ గారు. అయితే ఇదొక ఇల్లాజికల్ వ్యవహారం. ఈ సంతకం కోసం సగం పైగా సినిమా నడపటం అనేది, సంతకం కోసం అంత వెంపర్లాడేటువంటి నాయకుడు అతను ప్రభుత్వాన్ని సమాజాన్ని శాసిస్తున్నాడు అన్నంత గొప్పగా చెప్తాడు ఆ పార్టీ అధినాయకుడి పాత్రని. పైగా ఆ పార్టీ అధినాయకుడి పాత్రే విలన్ క్యారెక్టర్ కూడా సినిమాలో. ఆ విలన్ క్యారెక్టర్కి 80 ఏళ్ళు ఉంటాయి.
ఆ 80 ఏళ్ల విలను ఈ 25 ఏళ్ల కుర్రాడికి మధ్య కాన్ఫ్లిక్ట్ అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. బలమైన విలన్ లేడు సినిమాలో. ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సినటువంటి బలమైన విలను లేడు, బలమైన కాన్ఫ్లిక్టు లేదు సినిమాలో. ఉన్న కాన్ఫ్లిక్ట్ కూడా ఇల్లాజికల్ కాన్ఫ్లిక్టు. రెండోది, ఆవిడ ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, కొడుకుని వదిలి వెళ్ళిపోయింది, లేకపోతే భర్తను వదిలి వెళ్ళిపోయింది అనడానికి కూడా ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. ఇలా ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా ఒక కథని డిజైన్ చేసుకున్నాడు ఆయన అనుకున్న పద్ధతిలో, ఆయన కన్విన్స్ అయిన పద్ధతిలో రాసుకున్నాడు. అయితే ఈ కథ అనుకున్న రోజు నుంచి, మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా అనుకున్న రోజు నుంచి ఈయన చెప్పిన లైన్ ఆయనకి నచ్చక మహేష్ బాబుకి ఆయన అనేక సార్లు సవరణలు ప్రతిపాదించి వీళ్ళిద్దరి మధ్య ఘర్షణల్లో కథ ఎటేటో వెడుతోంది, ఇలాంటి రూమర్స్ కూడా వినిపించినాయి. మరి ఈ గందరగోళంలో గురూజీ పాత్ర ఎంత ఉంది, మహేష్ బాబు పాత్ర ఎంత ఉంది అనేది పక్కన పెట్టేస్తే మొత్తానికి టోటల్గా ఒక ఇల్లాజికల్ అంశం తీసుకుని ఒక సూపర్ స్టార్తో సినిమా తీసి రిలీజ్ చేసినటువంటి క్రెడిట్ అయితే త్రివిక్రమ్ శ్రీనివాసుకు దక్కుతుంది. ఇది ఒక రకంగా అమ్మోరింటికి దారి, లేదు అమ్మ వాళ్ళ ఇంటికి దారి, అమ్మోళ్ళ ఇంటికి దారి, ఇలా అనుకోవచ్చు ఈ కథని వన్ లైన్లో అనుకుంటే. తల్లి దగ్గరికి చేరటానికి కొడుకు పడేటువంటి తపన. మనకి అలవైకుంఠపురంలో తండ్రి గారి ఇంటికి దారేది, నాన్నగారి ఇంటికి దారేది అన్న పద్ధతిలో అది నడుస్తుంది ఆ కథ. ఇలా ప్రతి కథ కూడా అంటే కొంచెం సెంటిమెంటు, కొంచెం ఎమోషను, కొంచెం యాక్షను, కొంచెం ఎంటర్టైన్మెంటు, ఇవన్నీ సమపాళ్లలో రంగరించడం ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించాలి అనేది ఆయన ప్రోగ్రాం, త్రివిక్రమ్ ప్రోగ్రాం. అలా డిజైన్ చేసినటువంటి డిష్లు అన్ని సందర్భాల్లోనూ అద్భుతంగా కుదరవు. అలా కుదరని డిష్లు కూడా మనం గతంలో చూసాం, అజ్ఞాతవాసి లాంటివి. ఇది కూడా ఆ తరహా సినిమానే. గుంటూరు కారం అని టైటిల్ పెట్టారు, కానీ గుంటూరు దారుణం అని కూడా పిలుచుకోవచ్చు దీన్ని. ఈ గుంటూరు దారుణం అనే సినిమా సంక్రాంతి బరిలో దిగటం, దీన్ని ఒక రకంగా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా అనుకున్నారు, కానీ ఇది పెద్దగా ఖర్చు పెట్టలేదు ఈ సినిమాకి. భారీ ఖర్చులేం లేవు, చాలా సింపుల్గా తీశారు. అంటే ఏ పాత్ర మీద డీటెయిల్స్ కూడా ప్రాపర్గా వర్కౌట్ చేయలేదు అనేది అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. ఏ క్యారెక్టర్ని కూడా ప్రాపర్గా డిజైన్ చేయలేదు అనిపిస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఇందులో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎందుకు పెట్టారో కూడా తెలియదు. నిజానికి ఆ క్యారెక్టర్ శ్రీలీలతో చేయించి, ఇప్పుడు శ్రీలీల చేసిన క్యారెక్టర్ పూజా హెగ్డేతో చేయించాలనుకున్నాడు ఆయన. కానీ పూజా హెగ్డే మార్కెట్కి దూరమైంది అనే ఉద్దేశంతో శ్రీలీలను ముందుకు తీసుకొచ్చి వేరే అమ్మాయిని సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారు. కానీ ఆ క్యారెక్టర్ ఎందుకుందో తెలియని పరిస్థితి నెలకొంది సినిమాలో. ఎందుకు అంటే నిజానికి ఆయన మనసులో ఒక అభిప్రాయం ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్, హీరోని సెంట్రిక్గా పెట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ క్రియేట్ చేసి కొంత ఎంటర్టైన్ చేయాలి అని అనుకున్నాడు ఆయన. కానీ ఈ గందరగోళంలో అది షూట్ చేయటం మర్చిపోయాడు, అది లేదు సినిమాలో. దాంతో ఆ క్యారెక్టర్ ఎందుకుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అలాగే జగపతి బాబుకి ఇచ్చిన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి మార్క్స్ అనే పేరు పెట్టాడు ఆయన. డైరెక్టర్ గారు కొంచెం రైట్గా ఉంటాడు అనే విషయం అందరికీ తెలుసు. గతంలో ఇంటి గుట్టు అనే సినిమా చూసాం మనం. ఇంటి గుట్టు పాయింట్ని తీసుకొని ఈయన అలవైకుంఠపురం అని తీశాడు. అలవైకుంఠపురంలో పుట్టుక నిర్ణయిస్తుంది వాళ్ళ భవిష్యత్తుని అన్న టోన్లో కథ నడుస్తుంది. ఇంటిగుట్టు సినిమాలో, దానికి మాతృక ఇంటిగుట్టులో ఎన్టీ రామారావు గారి సినిమా అది. దాంట్లో పెంపకం నిర్ణయిస్తుంది అని ఒక సైంటిఫిక్ బేస్ ఉంటుంది దానికి. దీనికి ఇది పుట్టుక నిర్ణయిస్తుంది అన్న పద్ధతిలో ఈయన పూర్తిగా రైట్కి తిప్పి తీశాడు ఆ సినిమాని. అదే ధోరణిలో ఈయన రైటిస్ట్ రాజకీయాల అభిప్రాయాలను కూడా ఈ సినిమాలో చెప్పే ప్రయత్నంలో భాగంగానే జగపతి బాబు క్యారెక్టర్కి మార్క్స్ అని, సునీల్ వేసిన క్యారెక్టర్కి లెనిన్ అని పేరు పెట్టారు. ఇలా పేర్లు పెట్టుకున్న వాళ్ళు అనేక మంది కనిపిస్తారు మనకి కృష్ణా గుంటూరు జిల్లాల్లో. ఇది సర్వసాధారణం.
ఈ మార్క్సు, లెనిను ఇలాంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళు అనేక మంది గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కనిపిస్తారు మనకి. పర్టికులర్గా ఒక సామాజిక వర్గంలో కనిపిస్తారు. అయితే వీళ్ళు దుర్మార్గంగా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి సమాజంలో, లేవని నేను అంటలేదు. కానీ కొంచెం దాన్ని అంటే పొలిటికల్ సటైర్గా మాట్లాడటం కాకుండా ఈయన కాన్షియస్గానే ఆ పేర్లు పెట్టాడు అని అనిపిస్తుంది. వ్యతిరేక అభిప్రాయంతోనే, రైటిస్ట్ ఐడియాలజీతోనే ఈయన ఆ పేర్లు పెట్టాడు అనే విషయం అర్థమవుతుంది. మార్క్సు, లెనిన్. ఈ మార్క్స్ క్యారెక్టర్ చేసినటువంటి జగపతి బాబు క్యారెక్టరైజేషన్, ఆ పేరు పెట్టడంలో చూపించిన శ్రద్ధ ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో చూపించలేదు త్రివిక్రమ్ శ్రీనివాస్. దాంతో అసలు ఆ క్యారెక్టర్ ఎందుకుందో అర్థం కాని పరిస్థితి, ఒక గందరగోళం. రెండోది ఈ మార్క్సు, లెనిన్ని కాన్షియస్గా మార్క్సే చంపేశాడు అన్న పద్ధతిలో సన్నివేశం నడుస్తుంది. అంటే జగపతి బాబు క్యారెక్టర్ వాంటెడ్గానే సునీల్ క్యారెక్టర్ని చంపేసింది అన్నట్టుగా నడుపుతాడు కథని. దీని వెనకాల ప్రకాష్ రాజ్ కాన్స్పిరసీ ఉంది అనేది. ఈ ప్రకాష్ రాజ్ క్యారెక్టరే తాత పాత్ర, ఆయనే తాత పాత్ర పోషించాడు. ఈ 80 ఏళ్ల విలను, 25 ఏళ్ల హీరో, వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ వర్కౌట్ కాకే మహేష్ బాబు ఎవరితో యుద్ధం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. ఈ గందరగోళం మధ్యలో ఆయన అంటే ఈ గ్యాప్ను పూడ్చడానికి మధ్యలో కొన్ని పాటలు, ఫైట్లు, ఈ సంతకం చుట్టూ జరిగేటువంటి డ్రామా, దీని మీద కథ నడిపేశాడు ఆయన. అంటే ఆడియన్స్ని ఎంగేజ్ చేయటం ప్రధానము అనుకుని చేశాడు తప్ప ఒక పాయింట్ చెప్పాలి అని అనుకోలేదు. రెండోది, దీనిలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే ఒక పొలిటీషియన్ కావచ్చు, లేకపోతే సమాజంలో ఒక వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి తాలూకా వివాహేతర సంబంధం అనేది బయటకు వెడితే పెను ప్రమాదం సంభవిస్తుంది అని అనుకోవడంలోనే ఈయన రైటిస్ట్ ఐడియాలజీ కనిపిస్తుంది, ఈయన సాంప్రదాయ ధోరణి కనిపిస్తుంది. డైరెక్టర్ గారు ఏం చెప్పదలుచుకున్నాడు అనేది అక్కడే అదే ఒక గందరగోళం. పైగా ఈ సమాజానికి, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి దీన్ని కనెక్ట్ చేయటమే కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం. ఆ పాయింట్ని తీసుకొని అయితే ఏమిటి అంటాడు ఎవడైనా, ఇబ్బంది అయి ఉంటుంది. ఏదో కారణం, బలమైన కారణం చూపించలేదు. ఆ భర్త నుంచి కొడుకుని వదిలేసి వెళ్ళటానికి బలమైన కారణం అయితే చూపించలేదు. కానీ ఒకవేళ చూపించి ఉన్నా జనం కన్విన్స్ అయ్యేవాళ్ళు. ఏమవుతుంది అయితే, ఆ భర్త ఇబ్బంది పెట్టాడు, వచ్చేసింది. వీరగంధం వెంకట సుబ్బారావు గారిని వదిలేసి ఎన్టీ రామారావు గారిని పెళ్లి చేసుకున్నటువంటి లక్ష్మీ పార్వతిని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేశారు కదా. ఇంకా ఏరియాలో ఈయన కొత్తగా క్రియేట్ చేసే డ్రామా ఏమిటి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. కాబట్టి చాలా గందరగోళం, చాలా ఇల్లాజికల్, ఏమాత్రము సమంజసము కన్విన్సింగ్గా అనిపించని అనేక అంశాల చుట్టూ గుంటూరు కారం సినిమాని తిప్పి దానికి ఒక మాసీ టైటిల్ పెట్టానని అనుకున్నాడు ఆయన. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ డిజైనింగ్లో కూడా ఒక గందరగోళం ఉంది. దానికి ఒక విచిత్రమైన స్లాంగ్ నడుస్తుంది. అది 100% గుంటూరు స్లాంగ్ అని కూడా చెప్పలేం. దానిలో రకరకాల స్లాంగ్స్ మిక్స్ చేసి ఒక డిక్షన్ ఉండాలి హీరో క్యారెక్టర్కి అన్నట్టుగా నడిచింది అది. బహుశా మహేష్ బాబుని అపాయింట్ చెప్పి ఆయన కన్విన్స్ చేసి ఉంటాడు. తను కూడా కొత్తగా ఉంటుంది ఈ క్యారెక్టర్ అనుకుని చేశాడు. అది పక్కన పెట్టేస్తే తను బీడీ తాగటం, ఈ బీడీ తాగటం అనేది తను బుర్రలో ఉన్నటువంటి ఒక పాతకాలపు మాస్ హీరో ఇమేజ్ నుంచి పుట్టింది తప్ప, అంటే విలన్ గుండు మీద అగ్గిపుల్ల గీసి మంట వెలిగించి బీడీ కాల్చుకోవటం అనేది 70లు 80ల ప్రాంతాల్లో మాస్ హీరోలు చేసే పని. ఈవెన్ అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా రావణుడే రాముడైతే అనే సినిమాలో ఆయన మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు అనే విషయాన్ని ఆడియన్స్కి అర్థం చేయించడానికి ఇలాంటి అగ్గిపుల్ల గీకే కార్యక్రమం దాసరి నారాయణరావు గారు కూడా చేయించాడు. అదే పద్ధతిలో, అంటే 70లు 80ల్లో వచ్చిన సినిమాల్లో వాడిన పద్ధతులు అన్నీ కూడా ఈయన ఈ సినిమాలో త్రివిక్రమ్ గారు వాడాడు. ఇది ఒక గందరగోళం ఆ క్యారెక్టర్ డిజైనింగ్కి సంబంధించి. ఇలాంటి గందరగోళాలు అనేకం ఉన్నాయి, ఒకటి కాదు. ఏ సన్నివేశం
చూసినా ఒక గందరగోళం కనిపిస్తుంది మనకి. ఆ బీడీ తాగే హీరో, ఆ తర్వాత ఆ కుటుంబానికి ఆ ఏరియాలో విపరీతమైన పరపతి, వాళ్ళు గనక చెబితే ఏదైనా అయిపోతుంది అన్నట్టుగా ఒక చిత్రణ. చాలా బిగ్ ఫ్యామిలీ అది. రెండోది క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ ఒకటి పట్టుకొస్తాడు ఈయన. అంటే కూతురు వేరే కులం వాడిని చేసుకున్నంత మాత్రాన ఓట్లు పోయి, ఒక కులం ఓట్లు పోవడం చేత పార్టీ అధికారం కోల్పోయే పరిస్థితి వస్తుంది అన్నట్టుగా ఒక చిత్రణ. ఇది ఒక గందరగోళం. ఇది కూడా సరైనటువంటి అభిప్రాయంతో ఆలోచనతో చేసిన పని కాదు. గ్రౌండ్ రియాలిటీ అలా ఉండదు. ఎవరిని చేసుకున్నారు అనే దాన్ని బట్టి డిసైడ్ అవ్వవు ఓట్లు. పైగా ఒక క్యాస్ట్కి కన్ఫైన్ అయ్యి విజయం సాధించడం అనేది సాధ్యం కాకే చాలా పార్టీలు కుప్పకూలుతున్నాయి. ఇది అర్థం చేసుకోకుండా ఒక పొలిటికల్ సినిమా తీసేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అందుకని ఏ కోణంలో చూసినా ఇది గుంటూరు కారం అనేది పరమ ఇల్లాజికల్ సినిమా అనే చెప్పుకోవాలి. సో ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5. అంటే మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. శ్రీలీల కూడా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసింది. తన క్యారెక్టర్ ఉన్న పరిమితుల్లో చాలా బాగా నటించింది. ప్రకాష్ రాజు చాలా కాలం తర్వాత విలన్గా చేశాడు. తను కూడా చాలా ఫ్రెష్గా అనిపించాడు తన నటన ద్వారా, తన డైలాగ్ డెలివరీ ద్వారా కూడాను. అలాగే రమ్యకృష్ణ కొంత శివగామి లెవెల్లో లేకపోయినా కానీ రాజమాతగానే కనిపించింది ఈ సినిమాలో. పోతే సెకండ్ హీరోయిన్గా నటించిన అమ్మాయి కూడా కొంత ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే పద్ధతిలోనే కనిపించింది. మిగిలిన అందరూ అన్ని క్యారెక్టర్స్ అంటే తీసుకున్నటువంటి నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు, ఈశ్వరీరావుతో సహా. కాకపోతే ఆ పాత్రలకి డైరెక్టర్ గారు అన్యాయం చేశాడు, అది వేరే గొడవ. అందుకని ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 1.5. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.